ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ లోని కమ్మ సామాజిక వర్గ నేతలు. ఆయన మాటలు నమ్మేందుకు ఎవరూ చెవిలో పూలు పెట్టుకోలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, బీఆర్ఎస్ నేత దినేష్ చౌదరి కేసీఆర్ కి ఏ కులం పట్ల ద్వేషం లేదని అన్నారు. ఎన్టీఆర్ తర్వాత కమ్మలకు అంత ప్రాధాన్యతనిచ్చింది కేసీఆర్ మాత్రమేనన్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి 7 నాయకులకు కేసీఆర్ అవకాశం ఇచ్చారని చెప్పారు. పువ్వాడ అజయ్ కుమార్ కి మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావుకి రాజకీయ పునర్జన్మనిచ్చి మంత్రి పదవి ఇచ్చిందే కేసీఆర్ అని చెప్పారు. నామా నాగేశ్వరరావుకి లోక్సభ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఖమ్మంలో 16 కార్పొరేటర్ టికెట్స్ కమ్మ సామాజిక వర్గానికే ఇచ్చారని నల్లమోతు భాస్కర్ రావు చెప్పారు. వాళ్ళ గురించి కూడా నువ్వు హెచ్చరించినావు. అసలు నిజంగా నువ్వు నీ కోడలు కమ్మ, మరి నువ్వంత పౌరుషంగల్లోడు అయితే నువ్వు ఆ కేటీఆర్ గారు అన్ననాడే ఈ విషయాలు మాకు అందరికి చెప్పాలి. 2 రాష్ట్రాల్లో ఉన్న కమ్మోళ్ళకు కూడా తెలియజేయాలి. ఇట్లా అంటున్నాడు కేటీఆర్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కమ్మోళ్ళకి తెలియజేయాలి. కనీసం నీకు అవగాహన లేకుండా ఏదో ఇప్పుడు నీకు మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని కావలించుకొని ప్రభుత్వాల్లో పనులు చేసుకోవడానికి ఈ పిచ్చి మాటలు మాట్లాడటం వలన ఈ కమ్మ సమాజానికి తప్పుదోవ పట్టడం ఇది చాలా పొరపాటు. అసలు మాటలు మాట్లాడకు. ఎందుకంటే మేము జనతా పార్టీ కానించి రాజకీయాల్లో ఉన్నాం. ఇవాళ తెలంగాణలో కమ్మ సమాజానికి హక్కున పెట్టుకొని అన్ని సామాజిక వర్గాలను కూడా హక్కున పెట్టుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను అందరి నాయకుల దగ్గర పనిచేసి వచ్చినాను. అందరినీ కడుపున అన్ని సామాజిక వర్గాలని దగ్గర పెట్టుకున్న సూచన వ్యక్తి కేసీఆర్ గారు ఒక్కడని కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే సామాజిక వర్గం కూడా మొత్తం కమ్మ సామాజిక వర్గం కూడా గుర్తించాలి. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఒక లేనిపోయిన అపోహలు సృష్టించడానికి ఈ తయారైన సీఎం రమేష్ గారి మాటల్ని తప్పనిసరిగా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కేటీఆర్ గారు అసలు అయితే మీరు ఒకసారి చూడండి, ఎన్టీ రామారావు ప్రభుత్వంలో తప్పితే తిరిగి తెలంగాణ గడ్డ మీద 6-7 నాయకుల్ని కమ్మ నాయకులను తయారు చేసిన గంత ఒక కేసీఆర్కే దక్కింది. అది ఒక నిజంగా కమ్మ వాళ్ళని కనుక లోపల కోపం ఉంటే, కమ్మ వాళ్ళు అక్కర్లేదనుకుంటే అసలు 7 మంత్రివర్గంలో 7 ఎమ్మెల్యేలకి స్థానం తెలంగాణలో కమ్మ సామాజిక గెలిచింది. ఒక 7 ఇక్కడ ఒక తెలంగాణలో నేను చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే దాంట్లో అసలు ఎంతమందికి పదవులు ఇచ్చినారో మీరు ఊహించిన విధంగా చాలామందికి ఈ కమ్మ వాళ్ళకు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఆ సీఎం రేవంత్ రెడ్డికి అసలు తెలియదు. మరి నువ్వు మాట్లాడే మాటలకు దీన్ని బట్టి సిగ్గు. నువ్వే తుమ్మల నాగేశ్వరరావు గారి పేరు ఆయన తీసిండు కాబట్టి చెప్తున్నాను. ఆయనే తీసిండు తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద లీడర్ అని. అటువంటి లీడర్ని తీసుకొచ్చి మంత్రి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చినాడు. అంటే ఎవరు కూడా ఇంత ధైర్యం చేసిన కమ్మోళ్ళకి ఇంత న్యాయం చేసిన మనిషి ఎవరు లేరు. ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తప్పితే. కేసీఆర్ గారు ఎంత దార్శకుడు. 5 ఎకరాలు ఇలా 300 నుంచి 400 కోట్ల ఖరీదు చేసే భూమిని కేసీఆర్ గారు మాదాపూర్లో కమ్మ సంఘానికి కట్టుకోవడానికి కమ్మ సామాజిక వర్గానికి 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. నేను కమ్మ సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం జాగ్రత్తగా ఉండకపోతే. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని రంగాల్లో, ఫార్మా రంగం కానీ, సినిమా రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, అన్ని రంగాలలో సంతోషంగా ఐటీ రంగంలో కానీ అందరూ అన్ని రంగాల్లో కూడా కమ్మ సామాజిక వర్గం అగ్రస్థానంలో ఉండి ఎన్నడూ కూడా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా మన సామాజిక వర్గానికి లబ్ధి పొందిన సమయం లేదు. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వ పాలనలోనే మనం చాలా లబ్ధి పొందినాం. నిజంగా కేటీఆర్ గారు కనుక వద్దు కమ్మవాళ్ళు పనికిరాను అని నీతో మాట్లాడుతున్నావు. ఒకటి అబద్ధాలు మాట్లాడకు సీఎం రమేష్ గారు. ఎందుకంటే నీకు తెలుసు నేను ఆ పదం వాడకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర డబ్బులు పెట్టి ఏదైనా మేనేజ్ చేసుకుంటావు అనుకుంటావు. కానీ తెలంగాణలో నీ యొక్క